ఎన్నాళ్ళో వేచిన రోజు రానే వస్తోంది. కొన్ని నెలలు కాదు, సంవత్సరాలు కాదు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఊరించి ఉడికించి చివరకు ఉసూరు మనిపించిన టైటిల్ కోసం ఆర్సీబీ కళ్ళు కాయలు కాదు రాళ్లయ్యేలా ఎదురు చూసింది. నాలుగోసారి కూడా ఫైనల్ చేరింది. కలగా మారిన కప్పును కొట్టాల్సిందేనంటున్నారు బెంగళూరు ఫ్యాన్స్. ఈసాల కప్ నమ్దే అంటూ సోషల్ మీడియాలోనూ తెగ ట్రెండింగ్లో ఉన్నారు. మరి కోహ్లీ, పటిదార్, హేజల్వుడ్ లాంటి ఉద్దండులు ఆర్సీబీ చిరకాల కోరికను తీర్చుతారా? టైటిల్కు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ ఐపీఎల్ కలల కప్పును ఒడిసి పట్టుకుంటుందా? ఐపీఎల్ ఫైనల్ చేరిన ఆర్సీబీ నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసాల కప్ నమదే అంటున్న బెంగళూరు ఫ్యాన్స్. ఊరిస్తున్న టైటిల్ కు అడుగు దూరంలో ఆర్సీబీ. అడ్డంకులేంటి? ఈసారైనా కప్పు కల తీరేనా? అభిమానులంతా ప్రతి ఏటా ఈసాల కప్ నమదే అని ఊహల్లో తేలడం, టీం అందుకు తగ్గట్లే ఊరించడం, తర్వాత ఉసూరు మనిపించడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఏటా ఎదురయ్యే అనుభవమే ఇది. కానీ ఈసారి మాత్రం ఈసాల కప్ నమదే అని చాలా గట్టిగానే డిసైడ్ అయినట్లుంది ఆర్సీబీ. కొన్నేళ్లుగా ట్రోఫీకి అడుగు దూరం వెళ్లినా కల సాకారం కాలేదు. దీంతో ఈ సీజన్ ఫైనల్లో అదిరే ఆటతో మిరాకిల్స్ క్రియేట్ చేసిన ఆర్సీబీ కప్పు గ్యారంటీ అంటున్నారు. అలా ఆర్సీబీ ఫ్యాన్స్ లో మరోసారి ఆశలు చిగురించాయి. టైటిల్ రేసులో ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది బెంగళూరు జట్టు. ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. ఇంతకు ముందు 2009, 2011, 2016లో బెంగళూరు జట్టు ఫైనల్ కు అర్హత సాధించింది. మొత్తానికి ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఫ్యాన్స్ ఒక్కసారైనా కప్పు కొట్టాలని అంటున్నారు. ఆర్సీబీ కూడా వాళ్ల ఆశలకు రెక్కలు తొడుగుతూ ప్రతి సీజన్లో మెరుపులు మెరిపించేది. కానీ చివరి ఆటకొచ్చేసరికి వాళ్లను నిరాశపరుస్తూ ఆర్సీబీ చాలా ఏళ్లు ట్రోఫీకి దూరంగానే ఉండిపోయింది. కనీసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ల దగ్గరకు కూడా వెళ్లకుండానే వెనుతిరిగేది. కానీ ఈసారి అదిరే ఆటతో దూసుకెళ్తోంది ఆర్సీబీ. దీంతో స్వప్నం సాకారం చేసుకోవడానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఈ ఐపీఎల్ 18 సీజన్లో మొదటి నుంచే అంచనాలకు మించి ఆడుతూ వచ్చింది ఆర్సీబీ. ప్లే ఆఫ్స్ లో అమాంతం రెచ్చిపోయింది. తిరుగులేని ఆధిపత్యంతో తొలి క్వాలిఫైయర్ను పూర్తిగా వన్ సైడ్ గా మార్చేసింది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచింది. పంజాబ్ కింగ్స్ ను చిత్తుగా ఓడించి 9 ఏళ్ల తర్వాత ఫైనల్లో గ్రాండ్ గా నేనున్నానంటూ అడుగుపెట్టింది. ఆర్సీబీ టీం ఫైనల్ కి రావడం ఇది మొదటిసారి ఏం కాదు. ఆర్సీబీ గతంలో 2009, 2011, 2016 3 సార్లు ఫైనల్ కి వచ్చింది. కానీ ప్రతిసారి ఫైనల్ కి వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ఓడిపోవడం చూసాం. కానీ ఈసారి మాత్రం ఆర్సీబీ చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, ఫేవరెట్ గా కనిపిస్తుంది. ఫర్ ది సింపుల్ రీజన్, వాళ్ళకి అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను కూడా చాలా చాలా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. గతంలో వాళ్ళు బ్యాటింగ్ లో చాలా సందర్భాల్లో స్ట్రాంగ్ గా ఉండడం, దే హ్యాడ్ ప్లేయర్స్ లైక్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి వాళ్ళు, అపార్ట్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. అలాంటి బ్యాటింగ్ స్ట్రెంగ్త్ గతంలో చూసాం. బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ టాప్ హెవీగా ఉండడం, మిడిల్ ఆర్డర్ లో సరైన బ్యాట్స్మెన్ లేకపోవడం, బౌలింగ్ లో ఇబ్బంది ఉండడం, ఇలాంటివన్నీ గతంలో ఉన్న పరిస్థితులు. కానీ ఈసారి అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ ఒక్క ప్లేయర్ మీద వాళ్ళు డిపెండ్ కావట్లేదు. గతంలో లాగా విరాట్ కోహ్లీ పైన మరొకరి పైన డిపెండ్ కావట్లేదు. ప్రతి మ్యాచ్ లో కొత్త హీరోని వెతుక్కుంటున్నారు. ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే అత్యంత భారీ గెలుపు ఆర్సీబీది. పంజాబ్ ను 101 పరుగులకే ఆల్అౌట్ తో మట్టి కరిపించడంతో బెంగళూరు ఫ్యాన్స్ లో టైటిల్ ఆశలు చిగురించాయి. ఇదే మ్యాచ్ లో 10 ఓవర్లలోనే 2 వికెట్లను మాత్రమే కోల్పోయి పంజాబ్ పై తిరుగులేని విక్టరీ కొట్టడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అంచనాలు రెట్టింపయ్యాయి. దీంతో ఎవడ్రా మనల్ని ఆపేది అన్నట్లుగా దూకుడు మీదుంది బెంగళూరు జట్టు. ఐపీఎల్లో రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది ఆర్సీబీనే.
బెంగళూరు టీంపై ఉన్నన్ని రికార్డులు మరే ఇతర జట్టుపైన ఉండవేమో. అత్యధిక స్కోర్, వ్యక్తిగత స్కోర్, సీజన్లో హైయెస్ట్ రన్స్. ఒకటేంటి, ఘనాపాటీలు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింట్లోనూ రికార్డుల మోత మోగిస్తూ వచ్చారు. కానీ ఒక్క రికార్డ్ మాత్రం అలాగే ఉండిపోయింది. అదే టైటిల్ అచీవర్స్. పాపం కోహ్లీ కెప్టెన్సీ దగ్గర నుంచి పటీదార్ నాయకత్వం వరకు అండర్ అచీవర్స్ అనే ముద్రతోనే ఐపీఎల్లో కొనసాగుతున్నారు. ఇలాంటి టైంలో ఫైనల్లో అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి టైటిల్ బెంగ తీరుతుందా? రెండు 2024 వరకు ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్ 5 వికెట్లకు 263. 2013లో క్రిస్ గేల్ 175 నాట్అవుట్ స్కోర్. టీ20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్. 2016లో విరాట్ కోహ్లీ 973 రన్స్తో సీజన్లో అత్యధిక రన్స్ రికార్డ్. అన్నీ ఉన్నాయి, ఒక్క ఐపీఎల్ టైటిల్ రికార్డు తప్ప. మరి ఈసారి ట్రోఫీతో డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటుందా? ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఎన్నో రికార్డుల్ని నెలకొల్పింది. ఈ ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే చాలు ఫ్యాన్స్ కాలరెగరేసుకొని తిరగడానికి. 2024 వరకు ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 263 ఆర్సీబీదే. 2013లో క్రిస్ గేల్ 175 నాట్అవుట్ స్కోర్. ఇది ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్. 2016లో విరాట్ కోహ్లీ 973 రన్స్తో సీజన్లో అత్యధిక రన్స్ రికార్డ్. ఫస్ట్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న రికార్డ్. ఇలా బెంగళూరు పేరుతో అన్నీ ఉన్నాయి, ఒక టైటిల్ రికార్డు తప్ప. తొలి 4 సీజన్లలో 3 సార్లు ప్లే ఆఫ్స్ కి చేరింది ఆర్సీబీ. 3 ఏళ్ల గ్యాప్ లో 2 సార్లు ఫైనల్ కెళ్లి టైటిల్ ని చివర్లో చేజార్చుకుంది. అప్పట్లో చెన్నై తర్వాత సక్సెస్ఫుల్ జట్టు బెంగళూరే. తొలి సీజన్లో 7వ స్థానం. కానీ ఆ తర్వాత 2009 సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ కు చేరింది. సెమీఫైనల్లో చెన్నైని 6 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ టైటిల్ పోరులో హైదరాబాద్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి పాలై కప్పును పట్టలేకపోయింది. 2010 ఇది ఐపీఎల్లో 3వ సీజన్. ఈ సమయంలోనూ మెరుగైన ప్రదర్శనతో సెమీస్ కి చేరింది. అయితే ముంబై చేతిలో 35 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి వైదొలగింది. 2011లో బెంగళూరు జట్టు విజృంభించింది. గేల్ విధ్వంసంతో వరుసగా 7 విజయాలు సాధించింది. 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ కి చేరింది. అయితే క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో చెన్నై చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆ తర్వాత ముంబైతో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో అదరగొట్టింది. 43 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. కానీ ఇక్కడ భంగపాటు తప్పలేదు. ఫైనల్లో చెన్నై చేతిలో 58 పరుగుల తేడాతో బెంగళూరు మరోసారి ఘోర పరాజయంతో నిరాశగా వెనుతిరిగింది. 2012, 2013, 2014 సీజన్లలో బెంగళూరు లీగ్ దశను దాటలేకపోయింది. కానీ 2015లో 3వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ కు చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ను చిత్తుగా ఓడించింది. కానీ చెన్నైతో జరిగిన క్వాలిఫైయర్ 2లో ఆర్సీబీకి చుక్కెదురైంది. 2016లో కోహ్లీ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. అప్పుడు కూడా ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లింది. క్వాలిఫైయర్ 1లో టేబుల్ టాపర్ గుజరాత్ లయన్స్ ను మట్టి కరిపించి టైటిల్ పోరుకు అమీతుమికి సిద్ధమైంది. కానీ ఆఖరి మెట్టుపై బెంగళూరు జట్టు మరోసారి బోల్తా పడింది. అప్పటి ఫైనల్లో వార్నర్ సారథ్యంలో గేల్, కోహ్లీ మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగినా చివర్లో కథ అడ్డం తిరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి పాలై ఇంటి ముఖం పట్టింది. జితేష్ శర్మ ఒక మ్యాచ్ లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తే మరొక మ్యాచ్ లో కొత్త కుర్రాడు సుయాష్ శర్మ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. అంతకుముందు కృణాల్ పాండ్యా, షెపర్డ్ ఇలా రకరకాలుగా కొత్త ప్లేయర్స్ కానీ న్యూ ప్రతి మ్యాచ్ లో కొత్త హీరో ఎమర్జ్ కావడం అనేది చూసాం. దాదాపు 8 మందో 9 మందో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్నారు. డిఫరెంట్ ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్నారు. సో వాళ్ళకి అటు బ్యాటింగ్ లో బౌలింగ్ లో అన్ని బేసెస్ కవర్ అయి ఉన్నాయి ఈసారి. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ బాగా ఆడుతున్నాడు.
హ్యాజల్వుడ్, భువనేశ్వర్ లాంటి వాళ్ళు బౌలర్స్ కానీ, వాళ్ళ స్పిన్ బౌలర్స్ కానీ వాళ్ళందరూ బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో ఈసారి ఆర్సీబీని ఓడించడం ఫైనల్కి వచ్చే ఏ టీం అయినా ఎవరికైనా కూడా చాలా కష్టమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. బికాస్ ఫర్ సింపుల్ రీజన్ ఆర్సీబీ అన్ని రకాలుగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. 2017 తర్వాత ఆర్సీబీ జట్టు వీక్ అయింది. 2017, 2018, 2019 సీజన్లలో లీగ్ దశకే పరిమితమైంది. ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. 2020 నుంచి 2025 వరకు ఒక్క 2023 తప్ప మిగిలిన అన్ని సీజన్లలో ప్లే ఆఫ్స్ కు చేరింది. కానీ లక్ కలిసి రాలేదు. 2020లో సన్ రైజర్స్ చేతిలో, 2021లో కోల్కతా చేతిలో ఓటమి పాలై ఎలిమినేటర్ మ్యాచ్లలోనే వెనక్కి వెళ్లిపోయింది. 2022లో ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోపై గెలిచిన బెంగళూరు క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ చేతిలో ఓడింది. గత సీజన్ చివరి లీగ్ మ్యాచ్లో చెన్నైపై గెలిచి ప్లే ఆఫ్స్ కి చేరిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ మరోసారి షాక్ ఇచ్చింది. దీంతో టోర్నీ చివరి వరకు వెళ్లడం, పరాభవ భారంతో నిష్క్రమించడం ఇదే కంటిన్యూ అవుతూ వస్తోంది. ఐపీఎల్లో ఆర్సీబీ పేరు చెబితే గుర్తొచ్చేది విరాట్ కోహ్లీని. అంతలా ఆ జట్టులో పాతుకుపోయారు. 2021లో ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. గత ఏడాది టీ20లకు, ఈ మధ్య అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేశారు. ఇక వన్డేల్లో మాత్రమే కంటిన్యూ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆర్సీబీకి ఒక్క ఐపీఎల్ టైటిల్ ను అందించాలన్న కసి, పట్టుదలతో కోహ్లీ ఉన్నారు. ఇప్పుడు అన్ని విభాగాల్లో ఆర్సీబీ స్ట్రాంగ్ గానే ఉంది. లీగ్ ఆరంభం నుంచే మేటి జట్లకు షాకిస్తూ వరుసగా విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచింది. ఇంతకు ముందెన్నడూ లేనంత బలంగా బెంగళూరు జట్టు కనిపిస్తోంది. దీంతో ఈసారి టైటిల్ కరువు తీర్చుకోవడం పైనే ఆర్సీబీ ఫోకస్ పెట్టింది. టైటిల్ ని గెలుచుకుని సంబరాలు చేసుకుందామని టీం అంటోంది. మరి ట్రోఫీని ఒడిసి పడతారా, కలను నెరవేరుస్తారా చూడాలి.